హాయ్ ఫ్రెండ్స్, ఇండియా మరి బంగ్లాదేశ్ మధ్య ఫస్ట్ టెస్ట్ అనేది ముగిసింది. 4 రోజుల్లోనే ఈ టెస్ట్ అనేది ముగియటం జరిగింది. ఈ టెస్ట్ లో మన ఇండియా 280 రన్స్ తేడాతో గెలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మరి అశ్విన్కి ఇవ్వడం జరిగింది. 100 పరుగులు చేసాడు. అదే విధంగా 6 వికెట్లు తీసుకున్నాడు. ఒక్కసారి మనం స్కోర్ వివరాలు చూసుకుంటే ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 376 పరుగులు చేశారు, ఆల్అౌట్ అయ్యారు. ఇండియా బ్యాటింగ్ లో అశ్విన్ 110 పరుగులు చేశాడు, జడేజా 80 పరుగులు అయితే చేశాడు. మరి బంగ్లాదేశ్ బౌలింగ్ లో హసన్ మహమ్మద్ 5 వికెట్లు తీసుకున్నాడు, తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 149 పరుగులకి ఆల్అౌట్ అయ్యారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో షకీబుల్ హసన్ 32 పరుగులు చేశాడు, మొహిదీన్ హసన్ 20 పరుగులు అయితే చేశారు. మన ఇండియా బౌలింగ్ వచ్చేసరికి బుమ్రా 4 వికెట్లు తీసుకున్నాడు, జడేజా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 208 పరుగులు చేసి 4 వికెట్ల నష్టానికి ఇండియా మరి డిక్లేర్ చేయడం జరిగింది. మన ఇండియా బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా రిషబ్ పంత్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్ బౌలింగ్ లో మెహదీ హసీన్ 2 వికెట్లు తీసుకున్నాడు, తస్కిన్ అహ్మద్ 1 వికెట్ అయితే తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన మరి బంగ్లాదేశ్ భారీ టార్గెట్ ని ఛేదించడంలో తలబడింది. 234 పరుగులకి ఆల్అౌట్ అయ్యారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో నజ్ముల్ హుస్సేన్ మరి 82 పరుగులు చేశాడు. ఇండియా బౌలింగ్ వచ్చేసరికి మరి రవిచంద్ర అశ్విన్ మరి 6 వికెట్లు తీసుకున్నాడు, రవీంద్ర జడేజా 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. మ్యాచ్ లో మరి ఇండియా 280 పరుగుల తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ మరి జరిగిద్దో లేదో అనుకున్నారు. ఎందుకంటే మరి బంగ్లాదేశ్ లో మరి హిందువుల మీద దాడులు అయితే జరుగుతుంది. దీన్ని మరి మన ఇండియాలో కొంతమంది వ్యతిరేకించారు, బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడకూడదని. మరి జరిగిద్దో లేదో అనే టైంలో మరి మ్యాచెస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అనేది గెలిచారు. 1-0తో మన ఇండియా లీడ్లోకి అయితే రావడం జరిగింది. సెకండ్ టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 3 T20 మ్యాచ్లు అయితే మరి ఆడటం జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కూడా మన ఇండియా గెలుస్తుందో లేదో చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై సపోర్ట్ మీ.